అయ్యా గోత్రం చెప్పండి. కౌశికస. కౌశిక ఋషిగోత్రోద్భవస్య నామధేయ. వెంకటకృష్ణ. వెంకటకృష్ణ నామధేయ. సత్యాంజనేయమూర్తి శర్మ. సత్యాంజనేయమూర్తి శర్మ నామధేయస్య. అర్చన కార్యక్రమం చేశావు, నేను చూశాను. వారి గోత్రనామాలు చెబుతుంటే విన్నాను. వారి యొక్క సంకల్పం పూర్తి చేస్తున్నప్పుడు నేను చూశాను. ఆ సంకల్పంలోని యొక్క సంస్కృత భాషలో ఉన్నటువంటి పదముల అర్థం నీకు తెలుసా? లేదు గురువుగారు, తెలియదు. మరి మనం తెలుసుకుందామా? తెలుసుకుంటాను గురువుగారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మమ అనుకోండి. మమ యజమానస్య ఉపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్भागे శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యదేశే శ్రీమార్కండేశ్వరస్వామి దేవాలయే సమస్తదేవతా బ్రాహ్మణ గురుచరణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ ప్రభవాదిషష్టి సంవత్సరాణాం మధ్యే శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వయుజమాసే కృష్ణపక్షే పంచమి తిథౌ వాసరో మందవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదితౌ శ్రీమాన్ గోత్రస్య. అయ్యా గోత్రం చెప్పండి. కౌశికస. కౌశిక ఋషిగోత్రోద్భవస్య నామధేయ. వెంకటకృష్ణ. వెంకటకృష్ణ నామధేయ. సత్యాంజనేయమూర్తి శర్మ. సత్యాంజనేయమూర్తి శర్మ నామధేయస్య. సహకుటుంబానాం అస్మాకం అనుకోండి. అస్మాకం. క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధన కనక వస్తు వాహన సంపద సౌభాగ్యాభివృద్ధ్యర్థం దినదిన ఉద్యోగ వ్యాపార చింతిత సర్వకార్యానుకూల్యతా సిద్ధ్యర్థం శ్రీ మార్కండేశ్వర స్వామి ఉద్దిశ్య ప్రీత్యర్థం భవానీ శంకర స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం అర్చన పూజామహం కరిష్యే. వందే శంభుముమాపతిం సురదురం వందే జగత్కారణం వందే శంభుముమాపతిం సురదురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం అర్ధమాత్రా స్థిత నిత్యాయానుచ్చార్యా విశేషతః త్వమేవ సంధ్యా సావిత్రీ త్వం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. ఇప్పటివరకు భక్తులు వచ్చారు, అర్చన కార్యక్రమం చేశావు, నేను చూశాను. వారి గోత్రనామాలు చెబుతుంటే విన్నాను. ప్రారంభం నుంచి కూడా వారి యొక్క సంకల్పం పూర్తి చేస్తున్నప్పుడు నేను చూశాను. ఆ సంకల్పంలోని యొక్క సంస్కృత భాషలో ఉన్నటువంటి పదముల అర్థం నీకు తెలుసా? లేదు గురువుగారు, తెలియదు. మరి మనం తెలుసుకుందామా? తెలుసుకుంటాను గురుగారు. మరి సంకల్పం ప్రారంభించు, నేను దాని యొక్క వివరణ ఇస్తాను. మమోపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. ఇక్కడ చెప్పినటువంటి ఆ ఒకేసారి వరుసలో చెప్పారు కదా మీరు. అక్కడ మనము పదవిభాగం చేస్తే ఒక్కొక్క పదంగా మనం విభజించుకొని అర్థాన్ని తెలుసుకుంటే దాని మనస్సుకు హత్తుకున్నట్టుగా ఉంటుందన్నమాట. మమ అనే శబ్దం నుంచి ఈ యొక్క ప్రారంభమైంది సంకల్పం. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని ఈ యొక్క పద నిర్వచనం. మమ అనగా నా యొక్క అని అర్థం అన్నమాట. ఉపాత్త దురితక్షయ ద్వారా అంటే నాచే ఆర్జించబడిన పాపములు అనగా మనము కాయము చేతను, వాక్కు చేతను, మనస్సు చేతను అనేక విధాలుగా పాపాలను ఆర్జించుకుంటాం. ఆర్జించుకోవడం అంటే ఏదన్నమాట. అయితే ఆర్జించుకున్న పాపాలని కూడా పరమేశ్వరుని యొక్క ప్రీత్యర్థం కోసము, ఆ పాపాలు క్షయము కావాలని అన్నాం కదా, దురితక్షయ అన్నాం కదా. పాపములు క్షయించడం కోసము అంటే వెళ్ళిపోవడం కోసము, పరమేశ్వరుని యొక్క ప్రీతి కోసము అని ఇక్కడ ప్రారంభించాము ఈ మొదటి ప్రారంభంలో. అది నీకు అర్థమైంది కదా. తర్వాత చెప్పండి. శుభే శోభన ముహూర్తే. శుభే శోభనే ముహూర్తే. శుభమైనటువంటి మంగళకరమైనటువంటి ఈ ముహూర్త సమయంలో
అని అర్థం. అంటే మనం చెబుతున్న సంకల్పం చెబుతున్నప్పుడు ఆ అర్చనకు వచ్చిన సమయంలో, అర్చన కాదు ఇంకా అంతేకాకుండా వివాహాలు శుభకార్యాల్లో గృహప్రవేశ సమయంలో మనం ఎక్కడ ఉన్నామో ఆ స్థానాన్ని, ఆ పరిస్థితులను, అక్కడ సందర్భాన్ని చెబుతున్నప్పుడు అవన్నీ కూడా మంగళము, శుభము, సమయము అన్నీ చెబుతూ వస్తున్నాం అన్నమాట. అంటే శుభే శోభనే ముహూర్తే, శుభమైన మంగళకరమైన ఈ సమయంలో అని అర్థం. తర్వాత చెప్పనా? శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే. ఇక్కడ శ్రీ మహావిష్ణోరాజ్ఞయ అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞతో అన్నమాట. రాజ్ఞయ అంటే ఆజ్ఞతో, ప్రవర్తమానస్య ప్రస్తుత కాలం, నడుస్తున్నటువంటి ప్రస్తుత కాలము అని అర్థం. ప్రవర్తమానస్య అన్నమాట. అద్య బ్రహ్మణః, అద్య అంటే ఇప్పటి యొక్క, అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి బ్రహ్మ యొక్క ద్వితీయ పరార్థము అంటే బ్రహ్మదేవుని యొక్క సగభాగం పూర్తయి వారి యొక్క జీవితకాలంలో, ఆయుష్యులో, వారి యొక్క పదవి కాలంలో రెండవ పరార్థంలో మనం ఉన్నాము అని అర్థం అన్నమాట ఇప్పుడు. కాబట్టి లౌకికంగా మనం మాట్లాడుతాం, ఏమంటాము, మీకు వయస్సు ఎంత అంటే మాకు మొన్న 50 పూర్తయిందండి, 51 ప్రారంభమైందంటే అర్థం ఏంటంటే ఈ సంస్కృత పదానికి మనం అర్థవంతంగా ఎలా చెప్పుకోవాలంటే ద్వితీయ పరార్థంలో ఉన్నాడు బ్రహ్మదేవుడు అని అర్థం అంటే ఇక్కడ. ద్వితీయ పరార్థే అంటే బ్రహ్మదేవుని యొక్క సగభాగం పూర్తయిన తర్వాత రెండవ పరార్థంలో అని అర్థం అన్నమాట. శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః. ఈ బ్రహ్మణః అనే పదం అన్నప్పుడు బ్రహ్మ సంబంధమైన పదం. కొన్నిసార్లు బ్రాహ్మణః అనే పదం వస్తుంది, జాగ్రత్త చూసుకోవాలి సుమా. శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే. శ్వేతవరాహ కల్పే, శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో కూడా వరాహావతారం ఒకటి ఉంటుంది. అంటే ఈ భూమిని ఉద్ధరించాడు కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపాన్ని వరాహకల్పము అన్నారు. పూర్తిగా శ్వేతవరాహకల్పము అన్నమాట. వరాహము అనగా పంది అని అర్థము. కానీ పరమాత్మ యొక్క ఈ యొక్క చరాచర జగత్తు సృష్టిలో అన్నీ సమానమే కాబట్టి పరమాత్మ ఆ యొక్క అవతారంలో ఈ భూమిని ఉద్ధరించాడు కాబట్టి శ్వేతవరాహకల్పే అని ఆ సార్థక నామము వచ్చింది. తర్వాత వైవస్వత మన్వంతరే, మొత్తము మనువులు 14 మంది ఉంటారు. అందులో ఈ వైవస్వత మనువు అనేవారు 7వ వారు. ఈ యొక్క మనువు పరిపాలనలో ప్రస్తుతానికి మనం ఇప్పుడు ఉన్నాము అని ఆ యొక్క పదం చెబుతుంది. తర్వాత కలియుగే ప్రథమపాదే అని చెప్పారు మీరు. ఇక్కడ మొత్తము 4 యుగాలు ఉన్నాయి. అందులో ప్రస్తుతానికి ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాము. మొత్తము కలియుగ ప్రమాణం 4,32,000 సంవత్సరాలు అయితే ఒక పాదానికి ఎంత సమానము? 1,08,000 సంవత్సరాలు. ప్రస్తుతానికి మనం ఇప్పుడు నడుస్తున్నటువంటి కలియుగ ప్రమాణంలో 5,127వ సంవత్సరంలో ప్రస్తుతాన్ని మనం కొనసాగుతున్నాం. అంటే శ్వేతవరాహ కల్పంలో ఉంటూ వైవస్వత మనువు పరిపాలిస్తున్న పరిపాలనలో కలియుగంలోని మొదటి పాదంలో మనం ఇప్పుడు ఉన్నాము అని మీరు చెప్పినటువంటి పదములకు అర్థం అన్నమాట. జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే. ఇప్పుడు గతంలో మనం కొన్ని పదాలకు అర్థం తెలుసుకున్నాము. ఇప్పుడు జంబూద్వీపే వరకు మనం వచ్చాం. అంటే జంబూ అంటే అర్థం ఏమిటంటే అల్లనేరేడు పండు అని అర్థం. నేరేడు పండు అంటాం అందరం మన ప్రాంతంలో. అంటే ఇక్కడ ఈ ద్వీపం అనగా చుట్టూ అంతా కూడా నీరు ఉండి మధ్యలో భూమి ఉంటే దాన్ని ద్వీపము అంటాం. కానీ ఈ ద్వీపానికి జంబూ అనే పేరు ఎందుకు పెట్టారంటే అల్లనేరేడు చెట్ల యొక్క సమూహం అంతా కలిగి ఉన్న కారణం చేత, ఆ చెట్లు ఎలాంటి చోట ఉంటాయంటే బాగా సారవంతమైనటువంటి స్థలంలోనే అవి ఉంటాయి కాబట్టి వాటికి జంబూద్వీపి అనే శబ్దం వచ్చింది. అంటే ఆ చెట్ల యొక్క ఫలాలు బాగా వచ్చిన తర్వాత అక్కడ వాటి నుంచి వచ్చినటువంటి మళ్ళీ రసాలన్నీ కూడా భూమిలోకి వచ్చి మళ్ళీ ఇంకా ఫలవంతం అవుతుందని అని అర్థం అన్నమాట. కాబట్టి జంబూద్వీపం అంటే నేరేడు చెట్ల యొక్క సమూహం కలిగినటువంటి ద్వీపము, అందువల్ల జంబూద్వీపే అని అర్థమైంది. తర్వాత భరతవర్షే. భరతవర్షే అంటే దేశాన్ని, వర్షే అనే శబ్దానికి అర్థము దేశము అని, వర్షే అంటే దేశము అని లేదు ప్రాంతము అని అర్థం అన్నమాట.
భరతవర్షే అంటే భారతదేశంలోని అని అర్థం అన్నమాట. తర్వాత భరతఖండే అంటే ఖండే అనే శబ్దానికి అర్థం ఏంటంటే విభాగం అనమాట. అంటే ఖండములు అంటే అని అర్థం ఏమిటి? రాష్ట్రాలుగా జిల్లాలుగా ఉన్న దాన్ని ఖండే అనే శబ్దాన్ని అంటారు. అంటే విశాలమైనటువంటి 9 రకముల వర్షములు ఉన్నవి అని అంటారు అన్నమాట మన పెద్దలు. అందులో భరతవర్షే అన్నది కూడా ఒక వర్షే అంటే ఒక దేశము అన్నమాట. దాని లోపట మళ్ళీ భరతఖండే అన్నది ఒక ప్రాంతం మళ్ళీ అని అర్థం ఇక్కడ. తర్వాత మేరో దక్షిణ దిగ్భాగే అని చెప్పడం అర్థం ఏంటంటే మేరు పర్వతములకు దక్షిణ భాగంలో మనం ఉన్న స్థలాన్ని చెప్పడము మేరోహో దక్షిణ దిగ్భాగే అన్నమాట. అంటే ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం కదా, ఇప్పటివరకు మనం అన్నీ కూడా చెబుతూ ఎక్కడ ఉన్నాము అంటూ స్థూలంగా నుంచి సూక్ష్మంగా మరింత చిన్నగా చేస్తూ మన ప్రాంతాన్ని మన చిరునామాను చెప్పుకుంటూ వస్తున్నామని అర్థం అన్నమాట. మీకు అర్థమైందా ఇది? అర్థమైంది గురువుగారు. శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యదేశే శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయే బ్రాహ్మణ గురుచరణ హరిహర సన్నిధౌ. ఇప్పుడు ఇంతకుముందుకు మనం చెప్పుకున్నప్పుడు మేరోహో దక్షిణ దిగ్భాగే అని చెప్పుకున్నాం. అంటే మేరు పర్వతములకు దక్షిణ దిక్కులో మనం ఉన్నాము అని మనము ఒక చిరునామాను చెప్పినట్టు. తర్వాత మళ్ళీ ఏం చెప్పుకున్నాము? శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే, ఎక్కడ మనకు ప్రధానటువంటి మనం ఏ ప్రాంతం నుంచి మనం చెప్పుకుంటున్నామో సంకల్పము, ఆ సంకల్పం చెప్పుకున్న స్థలాన్ని శ్రీశైల క్షేత్రానికి ఏ వైపున మనం ఉన్నామని చెప్పుకోవడం అన్నమాట. మన వైపు నుంచి శ్రీశైలం ఎక్కడుందో చెప్పుకోవడం కాదు, శ్రీశైల క్షేత్రమునకు మనం ఎక్కడ ఉన్నామని చెప్పుకోవడం. భాగ్యనగరం ఉంది, ఆ భాగ్యనగరం దగ్గరలో మనం ఉన్నాం ఇప్పుడు పోచంపల్లి అంటే ఇప్పుడు శ్రీశైల క్షేత్రానికి వాయువ్య ప్రదేశంలో మనం ఉన్నామని దీని పదములకు అర్థం అన్నమాట. కృష్ణ గోదావరియోర్ మధ్యదేశే అంటే శ్రీశైలం వైపు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ కృష్ణ ప్రవహిస్తుంది, ఇక్కడ బాసర క్షేత్రం ఇటువైపు ప్రయాణం చేసినప్పుడు మనకు గోదావరి ప్రయాణం చేస్తుంది. అంటే ఇక్కడ మనం ఉన్న ప్రాంతం ఎక్కడ ప్రాంతానికి సమూహంలో మధ్యలో ఉందంటే ఇటు కృష్ణానదికి జీవనదికి ఇటు గోదావరి జీవనదికి మధ్యలో మనం ఉన్నామని మనం ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని తెలియజేస్తున్నాము. తర్వాత మనం ఉన్నటువంటి అముక అంటే ఎక్కడ ఉన్నామో ఆ స్థానాన్ని చెప్పుకోవాలి. ఇక్కడ మనం మార్కండి గుడిలో ఉన్నాం కాబట్టి మార్కండి గుడి చెప్పుకున్నాము, లేదా ఇంటికాడ ఉంటే స్వగృహం అని చెప్పుకుంటాము, లేదు వసతి గృహంలో ఉంటే వసతి గృహం అని చెప్పుకుంటాము. కాబట్టి ఎక్కడ ఉన్నాము అన్న స్థానాన్ని ఏడ ఉంటే ఆ స్థలాన్ని మనం చెప్పుకోవాలి అక్కడ. తర్వాత దేవతల యొక్క సమక్షంలో, గురువుల యొక్క సమక్షంలో, బ్రాహ్మణుని యొక్క సమక్షంలో ఈ సంకల్పము చెబుతున్నాము అని చెప్పుకుంటున్నాం. శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయే బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అంటే హరిహరుల యొక్క దేవతా సమక్షంలోను, గురువుల సమక్షంలోను, తర్వాత బ్రాహ్మణ సమక్షంలోను ఈ యొక్క సంకల్పాన్ని మనం చెప్పుకుంటున్నామని ఇక్కడ వరకు సన్నిధౌ అనే వరకు ఎంతవరకు వచ్చిందంటే మనం ఎక్కడ ఉన్నాము అన్న చిరునామా మాత్రమే పూర్తయింది. కాలం యొక్క స్థితిగతులు ఇంకా మనం చెప్పుకోలేదు. ఇప్పుడు తర్వాత వరుసలో మనం దాన్ని చెప్పుకుందాం. అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది 6 సంవత్సరాణం మధ్యే శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వీజమాసే కృష్ణపక్షే పంచమి తిథౌ మందవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. స్వస్తి శ్రీ చాంద్రమానేన అని అనుకున్నాం. చంద్రుని యొక్క గతులను దృష్టిలో పెట్టుకొని దాని పేరు చాంద్రమానేన అని అన్నమాట. చంద్రుడు కళలకు సంబంధించిన వాడు కాబట్టి ఈ చంద్రుని యొక్క తిథులు, చంద్రుడు 2 నక్షత్రాల 1 పాదం వరకు 9 పాదాలు సంచరిస్తున్నాడు. అలా సంచరించినప్పుడు ఆయన గతులు మారిపోతుంటాయి, ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ప్రవేశిస్తుంటాడు. మొత్తం మీద చంద్రుని యొక్క పురోగమనం దృష్టిలో పెట్టుకొని దాన్ని చాంద్రమానము అని అన్నారన్నమాట. చంద్రుని అనుసరించి నడిచేటువంటి విధానాన్ని చాంద్రమానము అంటారు. కాబట్టి మనమంతా కూడా చాంద్రమాన ప్రకారంగా పంచాంగాన్ని మనం చూసుకుంటాం. కాబట్టి మనము ఆ చాంద్రమానేన అని పదాన్ని ఉపయోగించాము. తర్వాత వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది
సంవత్సరాలు మొదలుకొని మధ్యలో ఉన్నటువంటి విశ్వావసునామ సంవత్సరంలో మనం ఉన్నామని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. మొత్తం 60 సంవత్సరాలు ఉంటాయి. మధ్యలో ఉన్నటువంటిది మధ్యే విశ్వావసునామ సంవత్సరం వచ్చింది. ఇప్పుడు మనము దక్షిణాయనంలో ఉన్నాము. తర్వాత ఋతువులు 6 ఉంటాయి. ఇప్పుడు శరదృతువులో ఉన్నాము. తర్వాత మాసాలు 12 ఉంటాయి. ఇప్పుడు ఆశ్వయుజ మాసంలో ఉన్నాము. పక్షాలు 2 ఉంటాయి. అందులో శుక్లపక్షము బహుళపక్షమని. ఇప్పుడు మనము బహుళపక్షంలో ఉన్నాము. ఒక పక్షానికి 15 తిథులు ఉంటాయి. ప్రస్తుతానికి ఇప్పుడు బహుళపక్షంలో పంచమి తిథిలో ఉన్నాము. తర్వాత వారము మందవాసరే అని శనివారాన్ని అంటాము. కాబట్టి శనివారము మందవాసరే అంటే శనివారంలో ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నాము. తర్వాత నక్షత్రాలు 27 ఉంటాయి. ఒక శుభమైన నక్షత్రంలో మనం ఇప్పుడు ఉన్నాము. యోగములు 27 ఉంటాయి. శుభమైన యోగంలో మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఈ సంకల్పాన్ని. కరణాలు 11 ఉంటాయి. శుభమైనటువంటి కరణంలో ఇప్పుడు ఈ సంకల్పం చెప్పుకుంటున్నాము. ఏ వంగున విశిష్టాయాం శుభతితో, విశేషమైనటువంటి శుభతిథులన్నీ కలిసినటువంటి ఈ సమయంలో మనము ఈ సంకల్పం చెప్పుకుంటున్నాము అని మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ఆ యొక్క పదముల యొక్క అర్థము. శ్రీమాన్ గోత్రః యజమానస్య ధర్మపత్ని సమేతస్య సహకుటుంబానాం. అంటే ఈ యొక్క కార్యక్రమానికి యజమాని ఎవరున్నారో ఆ యజమాని యొక్క గోత్రాన్ని చెప్పుకోవాలి. ఎవరికి సంబంధించిన వారి యొక్క సూత్రము ప్రవర ఉంటుంది కదా, వారి గోత్రానికి సంబంధించినటువంటి గోత్రాన్ని చెప్పుకొని తర్వాత వారి పేరు చెప్పుకొని వారి తర్వాత వారి యొక్క ధర్మపత్ని పేరు చెప్పుకొని వారి పిల్లల పేరు కూడా చెప్పుకోవడమే ధర్మపత్ని సమేతస్య సహకుటుంబస్య అని దీనికి అర్థం అన్నమాట. కాబట్టి ఎవరికి వారి యొక్క మూలమైనటువంటి ఋషులు ఉంటారో ఆ ఋషులకు సంబంధించిన ప్రవర ఉంటుంది. ఆ ప్రవర చెప్పుకొని అతని గోత్రము సూత్రము చెప్పుకొని యజమాని పేరు, యజమాని యొక్క ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేరు చెప్పుకోవడమే ధర్మపత్ని సమేతస్య సహకుటుంబస్య అన్న పదానికి అర్థం. తర్వాత ఇప్పటి వరకు చిరునామా చెప్పుకొని కాలం యొక్క నిర్దేశాన్ని చెప్పుకొని తన యొక్క గోత్రాన్ని తన యొక్క నామాన్ని ధర్మపత్ని సమేత యొక్క శ్రీమతి యొక్క పేరు చెప్పుకోవడం ఒక భాగం అయితే, ఇప్పుడు ఏ సందర్భంలో ఏమి ఆకాంక్షిస్తూ ఏ ప్రయోజనాన్ని మనం కోరుకుంటూ చెప్పుకునేది ఇప్పుడు వస్తుందన్నమాట. సహకుటుంబానం అన్న తర్వాత అర్చక స్వామి ఏమంటారు, అస్మాకం అనుకోండి అని యజమానితో చెప్తారు. అంటే అస్మాకం అనుకోవడం అర్థం ఏంటంటే మాకు అని అర్థం అనమాట. వారేమంటారు, అప్పుడు అర్చక స్వామి అనిపిస్తారు వారితోటి, క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య వృత్త్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని అనిపిస్తారు. అంటే ఈ మోక్షం ధర్మము అనే యొక్క ప్రయాణంతోనే ధర్మ అర్థకామోక్షములన్నీ కూడా కొనసాగాలి. ధనబద్ధమైనటువంటి సంపాదన, ధనబద్ధమైనటువంటి కోరిక, ధనబద్ధమైనటువంటి మోక్ష ప్రయాణం సాగాలని. ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు వరకే కాదు, చక్కని ఆరోగ్యము, చక్కని కీర్తి, గౌరవము, కుటుంబ సభ్యులందరూ ఉంటే దాన్ని ఐశ్వర్యం అంటారు. కేవలం అక్కడ మంత్రంలో ఎంతసేపు డబ్బు గురించి ప్రస్తావన లేకుండా ఐశ్వర్యము, ఆయురారోగ్య ఐశ్వర్య వృద్ధ్యర్థం అన్నారు. కాబట్టి ఈ శుభ ఆకాంక్షలను కూడా ప్రయోజనాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు చెప్పుకున్న తర్వాత మనము ఏ కార్యం కోసం ఈ సంకల్పం చెప్పుకుంటున్నామో అక్కడ ఈ సందర్భాన్ని కూడా చెప్పుకోవాలి. అంటే ఉదాహరణకు ఆలయానికి విచ్చేసేసి జన్మదినోత్సవం ఉందనుకోండి, అక్కడ జన్మదినోత్సవ సందర్భేన అని చెప్పాలి. వివాహ దినోత్సవం ఉందనుకోండి, అది చెప్పాలా. లేదు గణపతి పూజ చేస్తున్నాము అది చెప్పాలా. లేదు చండీ హోమం చేస్తున్నాము అది చెప్పాలా. ఇప్పుడు గోత్రాలు శుభ ఆకాంక్ష పూర్తయిన తర్వాత ఏ సందర్భం కోసము ఈ సంకల్పాన్ని చెప్పుకుంటున్నామో చెప్పుకోవడమే సంకల్పం యొక్క పరిపూర్ణమైనటువంటి విషయం అన్నమాట. తర్వాత యజమాని కరిష్యే అంటాడు చివరిగా. ఆ కరిష్యే అంటే నేను ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను అన్నమాట. మమ అనే శబ్దాన్ని ఉపయోగించడం అంటే నా యొక్క ఆర్జించబడిన అనే పదం నుంచి మొదలుకున్నటువంటి సంకల్పము కరిష్యే నేను చేస్తున్నాను, అంగీకరిస్తున్నాను అనే పదానికి కరిష్యేతో పూర్తవుతుంది. ఇక్కడ ఒక చిన్న సందేహం రావచ్చు. భగవంతుడు సర్వవ్యాపి, సర్వజ్ఞుడు. అంటే అంతటా వ్యాపించి ఉన్నాడు, అన్నీ తెలిసి ఉన్నాడు. మనకు పురుషుక్తం ఏం చెప్తుంది? సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వ అత్యతిష్టద్ధశాంగులం.
అంటే ఆయన అనంతమైనటువంటి ఈడ సహస్రం అనే శబ్దానికి అర్థం తెలుసు కదా, నీకు అతను చెప్పి ఉన్నాను కదా. సహస్రం అంటే అనంతము, అనేకము అని అర్థం. అంతటా వ్యాపించున్నవాడు, అంతటా ఉన్నవాడు. ఆ పరమాత్మకు మన యొక్క చిరునామ చెప్పడం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, మన యొక్క ఈ ఈ ప్రపంచమంతా కూడా, ఈ భూమి, ఈ యొక్క కోటానుకోట నక్షత్రాలు, గ్రహాలు, ఈ యొక్క మన యొక్క జీవితము చాలా చిన్నది. అందులో మన యొక్క చిరునామా ఎక్కడి నుంచి మొదలైంది? శ్వేతవరాహ కల్పే వైవస్వత మనువంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే అని చెప్పుకుంటూ అక్కడ పెద్ద స్థూలంగా ఉన్నటువంటి ఆ స్థితి నుంచి చాలా సూక్ష్మంగా చెబుతూ ఆఖరికి మన సొంత ఇంటి వరకు చెప్పుకున్నాం. అంటే ఇంత విశ్వంలో మనం ఎంత అనే ఒక ఆ విషయాన్ని గుర్తించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం, అంతరార్థం. కాబట్టి పరమాత్మకు నివేదించడం అంటే మన నిశ్చలంగా ఏ కార్యక్రమం కోసం మనం ఇక్కడ వచ్చామో ఆ విషయాన్ని భగవంతునికి నివేదించడమే తప్ప భగవంతునికి తెలియదు అనే ఉద్దేశం కాదు అని ఈ సంకల్పం యొక్క పరమార్థాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క సంకల్పం నేను చెప్పిన విధానం అంతా చక్కగా నీకు అర్థమైందా అక్షయకృష్ణ? అర్థమైంది గురుగారు. శుభమస్తు. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.